హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఈరోజు ఏకాదశి అంటే ఈరోజు నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి అంటే జలాన్ని కూడా స్వీకరించకుండా ఉన్న ఏకాదశి. అటువంటి శ్రేష్టమైన రోజు ఈరోజు. ఈరోజు విష్ణు ఆరాధన చేస్తారు. ఎంత విష్ణు ఆరాధన చేస్తారో అంత శుభం. పూర్వంలో భీమసేనుడు ఈ ఏకాదశిని ఆచరించడం వలన 24 ఏకాదశుల పుణ్యఫలం ఒక్క రోజులో అతనికి ప్రాప్తించిందని పురాణాలలో ఉంది. అయితే ముందుగా ఈరోజు మంత్రబలంలో ఓం విష్ణవే నమః అనే నామాన్ని జపించి ఈ ఏకాదశి రోజు ఆ నారాయణ అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మహావిష్ణు అనుగ్రహం ఉంటుంది. దీని వలన మీరు మనస్ఫూర్తిగా ఏదైతే సంకల్పం చేసుకున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఈరోజు నిర్జల ఏకాదశి. ఈరోజు విష్ణు నామస్మరణ చేస్తే ఎంతో అదృష్టం. ఎన్నో జన్మల పాపం దహిస్తుంది. ఎప్పుడైతే పాపం దహిస్తూ ఉంటుందో పుణ్యం అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పుణ్యం అభివృద్ధి అవుతూ ఉంటుందో అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అంటే ఏదైనా చెడు అలాంటిది జరిగినప్పుడు నీకేం పోయే కాలం రాలేదా, ఇన్ని పాపాలు చేసినా ఇంకేంటి అని అంటూ ఉంటారు కదా. అంటే దానికే పాపి చిరాయు అంటారు. పాపిష్టులకి ఆయుష్ పెరుగుతూ ఉంటుందట, మంచి వాళ్ళు స్వర్గస్థులైపోతూ ఉంటారట. అలా ఇంకా కొందరైతే వాళ్ళకి వాళ్ళే పోల్చుకుంటూ ఉంటారు. ఎలా అంటే వీడు ఎంత పాపాలు చేసినా ఎంత కర్మ చేసినా ఏం చేసినా చనిపోవట్లేదు, ఇంట్లో ఇలా జరుగుతూ ఉంది అని వాళ్ళకి వాళ్ళే అంటూ ఉంటారు. తర్వాత ఇంకొందరైతే ఎన్ని కష్టాలు పడినా ఏం చేస్తే ఏం అభివృద్ధి లేదు, పాపాలు చేసుకుని బాగా మనం పుణ్యం చేసినా ఏం రావట్లేదు, పాపాలు చేసుకున్న వాళ్ళకే అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది వెనుక జన్మ పుణ్యఫలం ఇక్కడ వచ్చి ఆ పుణ్యం ఉండేంత వరకు వాళ్ళు ఏం చేసినా కూడా ఆ పుణ్యం అనేది చెడు చేసినా కూడా ఆ పుణ్యం ఉండడం వలన వీళ్ళకి అది కాపాడుతూ ఉంటుంది. అలాగే పుణ్యం అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ చెడు అనేది ఆ ప్రభావం స్టార్ట్ అవుతుంది. అసలు ఈ పాప పుణ్య కర్మలు ఎలా వస్తాయి, ఎటువైపు వెళ్తే ఏమవుతుంది అనే దాని నుండి రామాయణ మహాభారతాలే కాకుండా కొన్ని వ్రతాలు యజ్ఞయాగాల గురించి, అలాగే వేద శాస్త్రంలో వేదాల గురించి, పూర్వంలో ఉన్న సంస్కృత శ్లోకాలు వీటన్నింటి గురించి అవగాహన చేసుకున్నప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. అయితే ఇక ఈరోజు నిర్జల ఏకాదశి. ఈరోజు చాలామంది ఘటిక ఏకాదశిని ఆచరిస్తూ ఉంటారు. కొందరు ఇలా ఆచరించలేకపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇక మన సంప్రదాయంలో భాగంగా ఏకాదశి రోజు విశేషంగా తులసి ఆరాధన, తులసి పూజ ఉంటుంది. ఈరోజు ఏ స్త్రీ అయినా సరే ఒక చెంబులో కాస్త చిటికెడు పసుపు వేసి ఆ పసుపు నీళ్ళని తులసీదేవి నామమంత్రాన్ని చేసి ఆ తులసి చెట్టుకి పూజించి తులసి చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి తదుపరి మహావిష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణువుని ఆరాధన చేయడం వలన సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది, ఇంట్లో దారిద్ర్యం దూరం అవుతుంది అని మన శాస్త్రంలో సంప్రదాయంలో ఉంది. ఇక తులసి చెట్టుని ఇంటి ఎదురుగా ఈశాన్యంలో ఎగ్జాక్ట్లీ 40 డిగ్రీస్లో పెట్టకూడదు. ఎందుకంటే తులసి విష్ణువు కన్నా భారం అని తెలిసింది. అలాంటి సమయంలో ఈశాన్యంలో పెట్టకూడదు. పెడితే ఈశాన్యం నుండి 5 అడుగులకి తూర్పు లేదా ఈశాన్యం నుండి 5 అడుగులు ఉత్తరం వైపు పెట్టుకొని పూజించాలి. వాయువ్య మూలంలో పెట్టడం కూడా మంచిదే. వాయు దిశలో ఈ తులసి వృక్షాన్ని పెట్టడం వలన మనం వాయుమూల ఏం చేస్తాం, విండోస్ ఎక్కువగా పెడతాం నార్త్లో. ఎందుకంటే ఆ గాలి లోపలికి రావాలి, దాని నుండి లోపలికి వస్తాయి. మామిడి చెట్టు వాయుమూలలో పెడతారు, ఎందుకంటే ఆ సువాసన ఇంటికి వస్తూ ఉంటుంది, ఆమ్లజనకం శుద్ధి అవుతుంది. ఇవన్నీ కూడా వైజ్ఞానికంగా చూసి చెప్పినవే. మన పూర్వీకులు ఏం తెలియజేసినా కూడా అందులో ఒక విజ్ఞానం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ ఏకాదశిని, నిర్జల ఏకాదశిని అందరూ ఆచరించవచ్చు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆచరించకూడదు, కానీ నీరు సేవించినా పర్లేదు. ఈరోజు ఉపవాసాన్ని ఆచరించండి, ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది.
ఇక ఈ ఉపవాసం ఎవరు ఆచరించాలి అంటే ఇంట్లో ఉన్నవారు, దేవతా ధ్యానం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని అంటే శారీరక శ్రమ ఎక్కువ అంటే కష్టపడకుండా ఉండేవారు దేవతా నామస్మరణ చేసి చేయాలి. అదే బయట కష్టపడేవాళ్ళు ఆహారం కావాలి. లేదంటే నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు తిని జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది. కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆచరిస్తే మంచిది. పర్టిక్యులర్‌గా స్త్రీలైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్తకి అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు చాలా శుభం. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఆ రెండిటిని ఆచరించండి. అలా సోమవారం శివుడికి ఉపవాసమని, మంగళవారం దుర్గాదేవికి ఉపవాసమని, గురువారం దత్తాత్రేయునికి ఉపవాసమని, ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసమని, తర్వాత ఏకాదశి వచ్చింది ఉపవాసం. అంటే త్వరగా ఉపవాసాలతోనే భగవంతుని నామస్మరణ చేయడానికి పర్మనెంట్‌గా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక ఉపవాసాలు ఉండేది రెండే. ఏకాదశి రోజు మాత్రమే. ఆ 2 ఆచరిస్తే చాలు. నెలకి 2 ఉపవాసాలు, 2 రోజులు ఉపవాసాలు. అవి చేయకుండా మీరు వారానికి ఒక ఉపవాసం చేస్తే అప్పుడు ఏకాదశిని ఆచరించకూడదు. కాబట్టి వీటన్నింటిని గమనించుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఉపవాసాలు ఆచరించండి. ఇక తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం చిత్తా నక్షత్రంగా స్వీకరిస్తే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఈరోజు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార. మంచి రోజు ఉపయోగం చేసుకోండి. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి విపత్తార. అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార. అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార. అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి నైదన తార. ఇది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం అత్యంత మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఈ రోజు కాస్త కష్టపడితే సాయంత్రం లోపు అన్ని శుభం జరుగుతాయి. ఇక దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈ వాస్తు పరిష్కారంలో విశేషంగా శిల్పకళా శాస్త్ర యంత్రోద్ధార శిల్పకళా శాస్త్ర యంత్రోద్ధార అని ఇది ఒక పెద్ద ప్రాచీనమైన గ్రంథం, సంస్కృత గ్రంథం. దీంట్లో విశేషంగా వాస్తు అంటే ఎంత ఇల్లు కట్టినా కూడా ఎక్కడో ఒక చోట తెలియని లోపం ఉండే ఉంటుంది. దానికే యంత్రోద్ధార యంత్రాన్ని రచించడం. దాని ఎటువంటి దిక్కులో ఎటువంటి యంత్రాన్ని రచిస్తే ఏ దిశ నుండి మనకు ఎటువంటిది కావాలి అనే దాన్ని దాంట్లో చాలా వినమ్రణగా చేశారు. పూర్వంలో శత్రువులు ఒకవైపు దేశంలో ఉంటారు, మిత్రులు ఒకవైపు దేశంలో ఉంటారు, దవస ధాన్యాలు ఒకవైపు పండిస్తూ ఉంటారు. ఎటువైపు నుండి ఏది ఆకర్షించాలో అటువంటి యంత్రాన్ని స్థాపన చేసేవారట ఆ కోటలో. తర్వాత అది భవనాలకు వచ్చింది. తర్వాత నేలలో పెట్టేవారు. అయితే మన ఇంటికి ఎప్పుడు కూడా నైరుతి అనేది చాలా విశేషం. ఉత్తరం అనేది చాలా విశేషం. ఈ నైరుతి మరియు ఉత్తరం ఈ రెండింట్లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయనుకోండి, నైరుతి దోషాలు ఉంటే ఇంట్లో వచ్చిన డబ్బంతా హాస్పిటల్కి పోతూ ఉంటుంది. అది నైరుతి బాగుండి ఉత్తరమే దోషం వచ్చిందంటే ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా పాపకృతులకి పెడుతూ ఉంటారు. అదే ఈశాన్య దోషం వచ్చి ఉత్తరం ఈశాన్య దోషం వచ్చిందనుకోండి, డబ్బులన్నీ కూడా జూదాలకు పెట్టి నష్టపోతూ ఉంటారు. అదే ఉత్తరము మరియు ఆగ్నేయం ఏదైనా 2 దోషాలు ఉన్నాయనుకోండి, డబ్బులు ఇతరులకు ఇచ్చి ఇంటికి రాకుండా అయిపోతూ ఉంటుంది. అదే ఉత్తరం వాయు దోషం ఉందనుకోండి, అప్పుడు ఇంటికి వచ్చిన డబ్బులన్నీ కూడా దొంగతనమో లేదా ఇతరులు వంచడంతోనో లేదా మనమే మోసపోయి ఇతరులకు ఇచ్చేయడమో లేదా అమ్ముకొని చేసే పనిలో ఇంటి యజమానికి నష్టాలు జరగడమో ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే ఉత్తర దిశ ఎప్పుడూ కూడా కుబేర స్థానం. ఉత్తర దిశ కుబేరుడు. దీనికి కుబేరుడు అధిపతి. ఆ దిశ చాలా స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండాలి. అక్కడ వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇటువంటి వాస్తు దోషాలు ఏవైనా మీకు కనిపిస్తూ ఉంటే వాటన్నింటికీ కూడా విశేషంగా యంత్రోద్ధార అనే ఒక ఆధారం ప్రకారం శ్రీవాస్తు యంత్రం ఇంట్లో ఉంటే ఆ దోషాలు తగ్గిపోతాయి. తప్పక ప్రయత్నించండి. ఇక దివ్య పూజ. రేపు శనివారం విశేషమైనటువంటి రోజు. రేపు మీ జాతకాలలో రాహుకేతువులు నీచ స్థానంలో ఉండి, రాహు దోషాలు ఉండి, ఏదైనా రాహు గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటే ఖచ్చితంగా మీరు ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి.
ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని తర్వాత నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని ఇంటికి రండి. ఇలా చేయడం వలన సమస్త గ్రహ దోషాలు అంటే తక్షణం ఇప్పుడు ఏదో గోచారంలో గ్రహాలు బాలేదు ఇలాంటివన్నీ అన్నీ కూడా ఏ దోషాలు ఉన్నా రాహుకేతు దోషాలు లేకపోతే వేరే ఏదైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా ఈ నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి. ఇలా నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంట్లో భుజించాలి. అలా చేయండి. అలా ఇది చేయడానికి వీలు కాని వారు రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకుని ఇంట్లో మీ ఇంటి దేవుడి ముందు దీపం వెలిగించి నవగ్రహ పీడ పరిహార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దీన్ని పారాయణం చేసుకొని భక్తి శ్రద్ధలతో మీ సంకల్పం చెప్పుకోండి. గ్రహ బాధ నుండి విముక్తి పొందొచ్చు. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం ఏదైనా ధర్మ గ్రంథం భగవద్గీత కావచ్చు, లేదా సరస్వతి గ్రంథాలు కావచ్చు, లేదా యంత్రం కావచ్చు, లేదా ఏదైనా ఒక శక్తిని పూజించాలి. ఈరోజు ఏకాదశి సాయంత్రం ధర్మ గ్రంథాన్ని పూజించి భగవద్గీత చదవడం, భగవద్గీత దానం చేయడం చాలా విశేషం. ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. వీటి కోసం ఇవన్నీ చేయడానికి వీలు కాని వారు ఈరోజు సాయంత్రం లోపల ఒక పిడికెడు గోవుకి గ్రాసమన్నా ఇవ్వండి. మనం ఉపవాసం ఉన్న రోజు గోవుకి గ్రాసం ఇవ్వడం వలన అంటే మనం ఆహారం త్యజించి గోవుకి గ్రాహం ఇస్తాం కాబట్టి ఆ పుణ్యఫలం అపారంగా ఉంటుంది. ఇవేవి కూడా చేయడానికి వీలు కావట్లేదు అనుకున్నవారు కనీసం ఈ భగవద్గీత శ్లోకాలు కానీ ఈ ఏవైనా విష్ణు సహస్రనామం కానీ ఏవైనా వింటూ ఉండండి. ఇట్లా ఈరోజు సాయంత్రం విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి సంతానం కోసం సంకల్పం చేస్తే త్వరలో ఆ యోగం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.